ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో నేను విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం చేయటం అనేది జరుగుతుంది. సో చాలామంది నాకు విదేశాల నుంచి కాల్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు, మా కుటుంబంలో చాలామందికి అలర్జీ ఉంది, ఆస్తమా ఉంది. మేము ఇక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా మాకు అపాయింట్మెంట్ సరిగ్గా దొరకదు. దొరికినా కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మా పిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సీజన్ వచ్చిందంటే మాకు భయం అవుతుంది. తర్వాత వాళ్ళకు జలుబు దగ్గు వచ్చిందంటే మాకు నైట్ పూట నిద్ర కూడా పట్టట్లేదు అనేటటువంటి కాల్స్ మాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నా వీడియోలు చూసి మాకు ఆన్లైన్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా అని చెప్పి చాలామంది అడగటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి ఆన్లైన్ వైద్య సేవలు అనేది శ్వాస హాస్పిటల్ ఎంతో కాలం నుంచి చేస్తూ ఉంది. అయితే దీనికి ఎక్కువ కేసులు మేము తీసుకోలేము. రోజుకు 3 నుంచి 5 కేసులు మాత్రమే తీసుకోగలుగుతాం. సో ఎవరైతే ఈ కింద కనిపించేటటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి బుక్ చేసుకుంటారో ఏదో ఒక రోజు మీకు ఆన్లైన్ వైద్య సేవలు అనేది మా సమయాన్ని బట్టి మీకు అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్లో వైద్య సేవలు ఎవరు తీసుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా సీరియస్ కేసులకు ఆన్లైన్ వైద్యం చేయడం అనేది కుదరదు. కానీ ఎవరికైతే ఎంతకీ తగ్గని జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, ముక్కుదిబ్బడ, సైనసు, ఎడినాయిడ్సు, టాన్సిల్సు, దగ్గి వాంతి అవ్వటం, నైట్ పూట నిద్రపోలేకపోవటం, ఏ పని చేసినా ఆయాసపడటం, సైకిల్ దొక్కినా అలసిపోవటం పిల్లలు. సో ఏ పని శారీరకంగా చేసినా కూడా తొందరగా అలసిపోవటం, బయటికి పోతే ఆ వాతావరణానికి వెంటనే జలుబు దగ్గు రావటం, ఏదైనా ఆహారంలో కొంచెం తేడా వచ్చినా కూడా జలుబు చేయటం, దగ్గు రావటం, ఆయాసం రావటం, ఇలాంటి లక్షణాలు ఉంటే మనం చాలా మంచిగా అలాంటి పిల్లలకు వైద్యం చేయొచ్చు. అంటే ఇలాంటి పిల్లల్లో మన ఊపిరితిత్తుల వాయునాళాలు అసలైతే మనకి ఈ విధంగా ఓపెన్గా ఉండాలి. శ్వాస వ్యవస్థ అంతా కూడా ఈ బ్రీదింగ్ ట్యూబ్స్ అనేవి. ఈ అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళలో ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ బ్రీదింగ్ ట్యూబ్స్ అనేవి కుంచుకొని పోతాయి, సంకోచిస్తాయి. ఇది టైట్గా అవుతుందన్నమాట. స్మూత్ మజిల్స్ గట్టిగా బిగదీస్తాయి. అప్పుడు వాళ్ళకు ఊపిరి తీయటం అనేది కష్టంగా ఉంటుంది. కొంతమంది దగ్గి వాంతి చేస్తూ ఉంటారు. తెలిసిపోతుంటుంది, పక్కలు ఎగరేస్తూ ఉంటారు కొంతమందికి సౌండ్స్ వస్తాయి, పిల్లి కూతల్లాగా సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ ఎప్పుడైనా రావచ్చు. తెల్లారగట్ల రావచ్చు, ఎక్కువసేపు ఆడినప్పుడు రావచ్చు, మిడ్ నైట్లో రావచ్చు, జలుబు చేసినప్పుడు రావచ్చు, ఏదైనా కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్ తీసుకున్నప్పుడు రావచ్చు, ఏదైనా వాతావరణం మారినప్పుడు రావచ్చు. ఏదో ఒక టైంలో మీకు ఆ సౌండ్స్ వినపడతాయి. కొంతమందికి పక్కన ఉంటే ఏదో ఒక నసలాగా ఒక సౌండ్ ఎప్పుడు చూసినా వినపడుతుంటుంది. ఏదో ఆయాసపడుతున్నట్టు, ఏదో వీళ్ళు బుస కొడుతున్నట్టు, సంథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ ఒకలాంటి సౌండ్ మాత్రం మీకు వస్తూ ఉంటుంది. ఈ ఎంతకీ తగ్గని ఈ సౌండ్ ఏదైతుందో, ఈ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో మనకు తెలిసిపోద్ది. ఏదో బ్రీతింగ్ ఇష్యూ ఉంది, ఏముందో మీకు అర్థం కాదు, కానీ ఏదో ఒకటైతే ఉంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం డయాగ్నోజ్ చేసి ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని అలర్జీ ఆస్మాకి ఆన్లైన్లో చక్కటి వైద్యం అందించవచ్చు. ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళకు ఉంటే, అంటే నాకు వచ్చి చెప్తూ ఉంటారు, సార్ మేము చాలాసార్లు హాస్పిటల్ పోయాము, ఎన్నో హాస్పిటల్స్ మార్చాము, కానీ నా దగ్గు తగ్గదు, నా ఆయాసం తగ్గదు, దాని తర్వాత నా సైనస్ తగ్గదు, ఎప్పుడు చూసినా కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉంటా. ఎక్కడ కొంచెం తేడా చేసినా కూడా, ప్లేస్ మారినా, లేకపోతే ఫుడ్ మారినా, లేకపోతే వాటర్ మారినా, ఏదో ఒకటి నాకు ఎఫెక్ట్ అవుతుంటుంది. సీజన్ మారినా తొందరగా ఎఫెక్ట్ అయిపోయి నరక యాతన పడతా ఉంటామని చెప్తారు కొంతమంది. వర్క్కు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తారు. కొంతమంది నిద్ర పోలేకపోతున్నాం అని చెప్తారు. ఇంకొంతమంది అసలు నైట్ పూట మాకు అసలు ఎందుకు లైఫ్ అనిపిస్తుంది, కానీ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. మా బాధలు మేము చెప్తాం, వాళ్ళకేం మా బాధలు అర్థం కావు. సో ఇంత చేస్తే మీరు బాగానే ఉన్నారు కదా అంటారు. అలర్జీ ఆస్మా పేషెంట్లో ఉన్న విచిత్రం ఏంటంటే, వీళ్ళు బయటకు చూడటానికి ఒక్కోసారి బాగానే ఉంటారు, అసలు ఎవరు నమ్మరు. నీకేమైందా, బాగానే ఉన్నావు కదా అంటారు. ఫ్రెండ్స్ అంటారు,
ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, ఒక్కోసారి భార్యకుంటే భర్త, భర్తకుంటే భార్య కూడా అంటారు. ఏమైంది బాగానే ఉన్నావు కదా అంటారు. కానీ ఆ నరకం వాళ్ళు అనుభవించేది మాటల్లో చెప్పలేరు. ఒక్కోసారి భాష కూడా దొరకదు. అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ ఇది. చిన్నపిల్లల్లో ఉన్న అర్థం కాదు, ఏ వయసు వాళ్ళల్లో ఉన్న ఈ ప్రాబ్లం అర్థం కాదు. ఈ అర్థం కాకుండా మదన పడేవాళ్ళు, లోపల కుళ్ళి కృషించేవాళ్ళు కొన్ని వందల మందిని చూశాను. ఫస్ట్ వాళ్ళని నమ్మరు చాలామంది. అంటే బాధపడుతున్నాం అని చెప్పినా కూడా నమ్మరు కొంతమంది. హాస్పిటల్కు తీసుకుపోమన్నా కూడా ఎందుకు బాగానే ఉన్నావు కదా అని చెప్పి నమ్మరు కొంతమంది. ఎన్నో హాస్పిటల్ తిరిగి చూసావులే, ఇంకా ఈ హాస్పిటల్కి ఏం పోతాం అని చెప్పి వద్దనే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి పూర్తిగా ఈ అలర్జీ ఆస్మా అనేది తగ్గదు, ఏ హాస్పిటల్ పోయినా తగ్గదు, ఇంకా మన బతికింతే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలర్జీ ఆస్మాకు అత్యద్భుతమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయని, దానికి సరిగ్గా అంటే ఒక పాస్వర్డ్ లాంటి ట్రీట్మెంట్ని కనుక మనం అందించినట్లయితే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే ఈ ఆయాసంతో కానీ, ఈ చీటికి మాటికి వచ్చే దగ్గుతో కానీ, ఈ సీజనల్గా వచ్చేటటువంటి ఎలర్జీలు, జలుబులు, ఆయాసాలు వీటితో బాధపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. అయితే ఈ విషయం నేను పదే పదే కొన్ని దశాబ్దాలుగా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. దీని మీద ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఎంతకు తరగని, అంటే కొన్ని వందల మంది అవేర్నెస్ ఇచ్చినా కూడా తరగనంత బాధ ఈ అలర్జీ ఆస్మాలో ఉంది, ఈ శ్వాస వ్యవస్థలో ఉంది, ఈ శ్వాస ప్రాబ్లమ్స్లో ఉంది. సో కొంతమంది దిగ్గున లేచి కూర్చుంటారు నైట్. ఎందుకు లేచి కూర్చుంటారో వాళ్ళకే తెలియదు. ఎందుకు లేచాం ఇప్పుడు అని వాళ్ళే ప్రశ్నించుకుంటారు కొంతమంది. మళ్ళీ నిద్రపోతే నిద్రలోనే పోతానేమో అని చెప్పి నిద్రపోకుండా తెల్లవాళ్ళు కూర్చున్న వాళ్ళని కూడా చూశాను. అంటే అసలు ఆ ఆయాసం ఎందుకు వస్తుంది, వాళ్ళు ఊపిరి ఏదో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకే అర్థం కాదు. ఒక్కోసారి ఈ సమస్య గురించి దిగ్గున లేస్తారు, నైట్ పూట నిద్ర పట్టదు, ఎందుకు నిద్ర పట్టదో అర్థం కాదు. ఈ సమస్య గురించి 10-20 మంది డాక్టర్లను మార్చిన పేషెంట్లను చూశాను నేను. తీరా గనక వాళ్లకు మెల్లగా మనం వాళ్ళ హిస్టరీ తీసుకుంటే, నాకు చిన్నప్పుడు ఆస్తమా ఉండేది సార్, మా అమ్మకు ఉండేదో, లేకపోతే మా నాన్నకు ఉండేదో, మా మేనమ్మకు ఉండేదో, మా మేనత్తకు ఉండేదో అని మెల్లగా చెప్తుంటారు హిస్టరీ అడిగినప్పుడు. అది ఎప్పుడు వాళ్ళకు 10 సంవత్సరాల లోపో ఎప్పుడు వచ్చిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నట్టు గుర్తురాదు, అది మర్చిపోతారు. మనం గనక మెల్లగా హిస్టరీని ప్రోబ్ చేస్తూ నీ చిన్నప్పుడు ఎలా ఉంది, నీకు ఇట్లా ఉండేదా అని అడిగితే అప్పుడు గుర్తు తెచ్చుకొని చెప్తారు. దానికి ఇప్పుడు నిద్రపోని దానికి కూడా లింక్ ఉంటుంది. ఇప్పుడు నిద్రపోని దానికి మీ తల్లిదండ్రులకు ఎవరికన్నా అలర్జీ ఉన్నా, ఆస్తమా ఉన్నా, మీ రక్త సంబంధంలో మీ జీన్స్లో కనెక్ట్ అయిన వాళ్ళకి ఎవరికి ఉన్నా కూడా ఈ ప్రస్తుతం మీరు నిద్ర డిస్టర్బ్ అయ్యేటానికి లింక్ ఉండొచ్చు. ఆ లింకుని తెలుసుకోకుండా మనం ఎన్ని గుండె పరీక్షలు చేసినా, ఎన్ని సిటీ స్కాన్లు చేసినా, ఎన్ని రక్త పరీక్షలు చేసినా జబ్బు అనేది గుర్తించదు. అన్ని టెస్టులు నార్మల్గానే ఉంటాయి. ఒక్కోసారి అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయి కాబట్టి నీకు వైద్యం అవసరం లేదు అని అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఏది చేసినా అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి నీకు, అయినా నువ్వు ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేస్తుంటావు, నీకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, నువ్వు సైకియాట్రిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయంటారు. వీళ్ళకు ప్రాణం పోయినంత పని అయింది. ఆఖరికి నన్ను పిచ్చోడిని చేశారు, నా బాధ ఎవరికి అర్థం కాక నన్నే పిచ్చోడిని చేశారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి వలవల ఏడ్చిన వాళ్ళని కొన్ని వందల మందిని చూశాను. సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి సైకియాట్రిస్ట్ మందుల్ని బలవంతంగా వాడించిన వాళ్ళని కూడా చూశాను. ఇలాంటి కేసులని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుపోతారు. ఎందుకండి వీళ్ళు ఎప్పుడు చూసినా డిప్రెస్డ్గా ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా నాకేందో ప్రాబ్లం ఉందని అంటారు. అంటే వీళ్లకు ఈ సైకాలజీకి కానీ సైకియాట్రిస్ట్కి కానీ ఈ జబ్బు మీద అవగాహన లేకపోతే వీళ్ళని తప్పుగా ముద్ర వేసేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఏ పరీక్షకు అందని జబ్బు ఏదన్నా ఉన్నా, తర్వాత ఏ అంచనాకు
అందని జబ్బు ఏదన్నా ఉందన్నా అది అలర్జీ ఆస్తమానే, అది శ్వాస సమస్య. పైకి నార్మల్గా ఉంటారు, కానీ ఎందుకు ఎప్పుడు వాళ్ళకి ఏ ఆయాసం వస్తుందో, బ్రీతింగ్లో ఏ సమస్య వస్తుందో వాళ్ళకే అర్థం కాదు. మీకేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనో వాళ్ళకు భాష దొరకదు. అందుకే నేనేమంటానంటే, అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ ఈ శ్వాస సమస్య. అంటే అది అర్థం చేసుకోవాలంటే మనం అనుభవించాలి. మనం అనుభవించాలంటే మనకు కూడా అలర్జీ ఆస్మా ఉండాలి. మరి అలర్జీ ఆస్మా మనకు లేకపోతే, అది పేషెంట్కు ఉంటే, అది మనం ఎట్లా దాన్ని గుర్తించగలుగుతాం? అంటే కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ యొక్క హిస్టరీలు పంచుకున్న తర్వాత కొంతమంది పేషెంట్ చెప్తుంటారు నాకు వచ్చి, సార్ ఇప్పుడు ఊపిరి ఇంత దూరం వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇంత దూరం పోతుంది ఊపిరి, మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకే పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, ఇక్కడ దాకే పోతుంది, మళ్ళీ వస్తుంది. అంటే పైకే, అంటే ఇక్కడనే ఆగిపోద్ది మా ఊపిరి అంతా. అంటే ఈ ఊపిరి అనేది ఇక్కడ చివరి దాకా డెప్త్ వరకు అందదు, వాళ్ళకి అనేది అందదు. ఆ డెప్త్ కోసం కొన్ని వందల సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఆ డెప్త్ అందదు. ఎందుకు? వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని ఉన్నాయి కాబట్టి ఆ డెప్త్ ఎంతకు అందదు. ఆ డెప్త్ దొరికేదాకా గుంజి చూస్తూనే ఉంటారు. అది చూసిన కొంతమంది ఎందుకురా ఎప్పుడు చూసినా అంటారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం అడిగితే ఏమని చెప్పగలుగుతారు? అనుభవిస్తే తప్ప అర్థం కాదు. వాళ్ళకి ఏం బాధ ఉందో వాళ్ళకు మాత్రమే తెలుసు, పక్కోళ్లకు చెప్పలేరు, చెప్పటానికి భాష దొరకదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా శ్వాస హాస్పిటల్కు సంబంధించిన మరిన్ని వీడియోలను చూడండి. అలర్జీ ఆస్మా మీద ఎన్నో వీడియోలు చూశాను నేను. సో ఎవరికైతే ఎంతకి తగ్గని తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారో, అసలు ఎందుకు మాకు ఆయాసం వస్తుందో తెలియదో, దేనివల్ల వస్తుందో తెలియదో, ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు అలర్జీ ప్యానల్స్ అందుబాటులో ఉన్నాయి. అది డస్ట్ వల్ల వస్తుందా, పోలెన్ వల్ల వస్తుందా, మందుల వల్ల వస్తుందా, ఫంగస్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా తెలుసుకునేటటువంటి టెస్టులు అన్నీ కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అలర్జీ ఆస్మాకు సంబంధించింది కానీ, గురకకు సంబంధించినట్టు కానీ అన్ని పరీక్షలు, అన్ని వైద్యాలు ఇన్పేషెంట్తో సహా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఐసీయూతో సహా ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయి. శ్వాస హాస్పిటల్ అనేది ఒక 50 బెడెడ్ ఎక్స్క్లూజివ్ అలర్జీ, ఆస్మా అండ్ రెస్పిరేటరీ సెంటర్ ఫర్ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. ఈ బాధలతో బాధపడుతుంటారో శ్వాస హాస్పిటల్ యొక్క వీడియోలు చూడండి. ఆన్లైన్ కన్సల్టేషన్, దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. దగ్గరగా ఉంటే కనుక మీరు హాస్పిటల్కి వచ్చి చూయించుకోవచ్చు. కాబట్టి ఏ ఒక్కరూ ఎంత మాత్రం ఈ శ్వాస సమస్యలతో బాధపడాల్సిన అవసరం ఉండకూడదు అనేదే శ్వాస హాస్పిటల్ యొక్క ఉద్దేశం, లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.